బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. జగిత్యాలోని ఇందిరా భవన్ నుండి తహసీల్దార్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని జీవన్ రెడ్డి తెలిపారు. బలహీన వర్గాల హక్కుల సాధన కోసం బీసీలకు 42% రిజర్వేషన్ కాంగ్రెస్ అమలు చేస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని జీవన్ రెడ్డి చెప్పారు. సందర్భంగా రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కల్పించాలి, అప్పుడు మాత్రమే ఏదైతుందో సమాజాన్ని మన అభివృద్ధి పథకం తీసుకుపోగలుగుతామన్నటువంటి ఒక భావనతోని ఇప్పుడు కుల గణనతో వారి జనాభా మేరకు ఏదైతుందో వారికి ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకి పరిమితం కాకుండా విద్యా ఉద్యోగాలలో కూడా వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలనే ఒక భావనతో మరి ఆనాడు ఎన్నికల ప్రణాళికలో పేర్కొని కామారెడ్డి డిక్లరేషన్ ప్రత్యేకంగా ఏదైతుందో ఈ 42% రిజర్వేషన్ బలహీన వర్గాలకు కల్పించాలనే ఒక ఆలోచన తెర మీద తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు అని చెప్పడం తప్పదంటుంది. రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆనాడు శాసనసభలో ఏదైతుందో ఈ కుల గణనకు అనుగుణంగా బలహీన వర్గాలకు ఏదైతుందో 45% రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడాలనేటువంటి ఒక బిల్లు ఆమోదింపు చేయబడి తదుపరి శాసన మండలిలో కూడా ఏదైతుందో దానికి తగు విధంగా ఆమోదం పొంది భారత ప్రభుత్వానికి ఏదైతుందో భవిష్యత్తులో ఏ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండటానికి కొరకు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో 9th షెడ్యూల్లో చేర్చబడాలి అనేటువంటి ఒక ఆలోచనతోని అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్రపతికి ఏదైతుందో నివేదించి కూడా దాదాపు 100 రోజులు గడిచిపోయిందని చెప్పండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆనాడు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఇక్కడ బలహీన వర్గాలకు సంబంధించిన 42% రిజర్వేషన్ కల్పింపజేయబడటానికి భారతీయ జనతా పార్టీ ఇన్ ప్రిన్సిపల్ ఇక్కడ శాసనసభలో శాసన మండలిలో ఆమోదం తెలపడం జరిగింది.